అనుక్షణం ప్రజల పక్షం My95 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గంజాయి మత్తులో జోగుతున్న మైనర్ విద్యార్థులు. చాప కింద నీరులా మదనపల్లిలో విస్తరిస్తున్న గంజాయి మత్తు పదార్థాల వ్యాపారం. పట్టించుకోని పోలీసుల యంత్రాంగం. చెడు దారులలో యువత. లూయిస్ బ్రెయిలీ 215వ జయంతి వేడుకల నిర్వహణ కోసం నక్షత్ర వికలాంగుల సేవా సమితికి 10,000 రూపాయల ఆర్థిక సాయం చేసిన కృష్ణారెడ్డి సిద్ధార్థ విద్యా సంస్థల చైర్మన్. తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు బెంగళూరు ఎయిర్పోర్టులో ఘన స్వాగతం పలికిన మదనపల్లి తెదేపా నేత మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా. 2024 ఎన్నికలలో మదనపల్లిలో తెదేపా జెండా ఎగురవేస్తామన్న మాజీ ఎమ్మెల్యే. పీటీఎం మండలం బూర్లపల్లిలో పర్యటించిన యువ పారిశ్రామికవేత్త. తెలుగుదేశం పార్టీ నాయకులు దాసరిపల్లి జయచంద్రారెడ్డి. రామ మందిరం నిర్మాణం కోసం 5 లక్షల విరాళం అందించి దాతృత్వం చాటుకున్న జయరామిరెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లిలో గత 2 సంవత్సరాలుగా గంజాయి నాటుసారా వ్యాపారాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. నాటుసారా గంజాయి నియంత్రణ కోసం ప్రభుత్వం నియమించిన సెబ్ అధికారులు పోలీసుల వ్యవస్థల మధ్య సమన్వయ లోపంతో గంజాయి నాటుసారా వ్యాపారం విచ్చలవిడిగా సాగుతున్నట్లు పలువురు బహిరంగానే చర్చించుకుంటున్నారు. గురువారం రెడ్డిస్ కాలనీ ఎక్స్టెన్షన్ సరస్వతి నగర్ సమీపంలోని కానుక చెట్టు వద్ద 15-16 సంవత్సరాల వయసున్న 10 మంది యువకులు గంజాయి సేవిస్తూ మీడియా కంటపడ్డారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న మీడియా ప్రతినిధులను చూసి యువకులు పరుగులు తీశారు. గంజాయి సేవించేందుకు యువకులు కళాశాలను సైతం ఎగ్గొట్టి గంజాయి మత్తులో జోగుతున్నట్లు ఈ సంఘటనను పరిశీలిస్తే అర్థమవుతుంది. ఇదే విషయంగా స్థానికులు మీడియాతో మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో యువకులు గుంపుగా చేరి అల్లర్లు చేస్తున్నారని ప్రశ్నిస్తే మాపై తిరుగుబాటు చేసి దౌర్జన్యానికి పాల్పడుతూ ఉండడంతో మేము పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు చర్యలు చేపట్టి ఇలాంటి సంఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని కోరారు. జగన్ కాళ్ళి మాకు భయం అవుతుంది. చుట్టుపక్కల పిల్లోళ్ళు వచ్చి బీడీలు సిగరెట్లు మందు బంగాకు తాగుతా ఉంటారు. కొంచెం వాళ్ళకి భయం పెట్టండి. ఇక డీటెయిల్స్ చూస్తే కృష్ణానగర్ లోని పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి బెంగళూరు బస్టాండ్ కు చేరుకొని ఇందిరాగాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి పార్టీ స్థాపన చిహ్నాన్ని రాష్ట్రం జెండా ఎగురవేసి ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాయకులు రెడ్డి సాహెబ్, రాష్ట్ర మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు భాషా, జిల్లా జనరల్ సెక్రటరీ వెంకటరమణ, సెక్రటరీ చలపతి, మండల రూరల్ అధ్యక్షుడు సురేందర్ రెడ్డి, పట్టణ మైనార్టీ నాయకులు మహబూబ్ పీర్, మదనపల్లి మీడియా కోఆర్డినేటర్ మహమ్మద్ రఫీ, పాలేటి ఎస్టీ సెల్ నాయకులు పి సోమశేఖర్, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు రవీంద్ర, మొహమ్మద్ అలీ, యూత్ కాంగ్రెస్ నాయకులు కాసిం, శరత్ కుమార్ రెడ్డి, మైనార్టీ నాయకులు సమీర్, నిమ్మనపల్లి బీసీ నాయకులు ఆర్ నాగరాజు, మహిళా నాయకురాలు ఈశ్వరమ్మ, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 139వ స్థాపన దినం. భారతదేశం సుభిక్షంగా ఉండాలనే కోరికతో, భారతదేశం బాగుండాలనే లక్ష్యంతో 1985లో దాదాపు 139 సంవత్సరాలకు ముందు భారతదేశ ప్రజల కోసం, భారత అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీగా స్థాపించబడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేశ ప్రజల సౌభాగ్యతే లక్ష్యంగా, దేశ ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం చెందినప్పటి నుంచి ఇప్పటి వరకు
నిర్విరామంగా కృషి చేస్తూ భారత ప్రజల కోసం, భారతదేశ అభివృద్ధి కోసం, ప్రపంచ పటంలో భారత జాతి కోసం లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీకి ఎంతోమంది అధ్యక్షులు, ఎంతోమంది నాయకులు, కార్యకర్తలు, భారతావనిలో పుట్టి పెరిగిన మహామహులు, గొప్ప వ్యక్తులు చాలామంది పనిచేశారు. భారతదేశం ఇంతవరకు ఇంత అభివృద్ధి చెందిందంటే దానికి ఏకైక కారణం కాంగ్రెస్ పార్టీ. 1985 నుంచి స్వతంత్రం వచ్చే వరకు, స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ అభివృద్ధి కొరకు భారతదేశం ఏ విధంగా ముందుకు పోవాలో ఆర్థికంగా, సామాజిక పరంగా, వైజ్ఞానిక పరంగా ప్రతి ఒక్క విషయంలోనూ కాంగ్రెస్ పార్టీ ద్వారా భారతదేశం ఎంతో పురోభివృద్ధి చెందింది. అందులో భాగంగానే तमाम को मेरी तरफ से सलाम अर्ज है। मैं ये बात अर्ज करना चाहता हूँ कि आज 130 पर 9वां साल जो कांग्रेस की पार्टी आई है, सोचने की बात है जब ब्रिटिश का दौर था, अंग्रेज़ों का दौर था, उन्होंने हम पर जुल्म जोरी करते थे, गुलामों की तरह रखे थे और कई मुसलमानों को जेलों के हवाले करे थे, कई मुसलमानों पर जुल्म जारी चल रहा था। इस वास्ते कांग्रेस पार्टी ने उस वक्त इन तमाम लोगों को भगाकर आज़ादी 129 पर 9 साल हो चुके कि हिंदुस्तान को अपने कब्जे में लिया गया। यहाँ तक कि हिंदुस्तान में जो इसके पहले जो बुलाया जाता था गोल्ड बर्ड के नाम से बुलाया जाता था, यानी हिंदुस्तान को सोने की चिड़िया कहा जाता था, तो वो सोने की चिड़िया को जितना ले जाना था पूरा बर्बाद और तबाह कर कर अंग्रेजों ने छीन लिया था और बर्बाद कर दिया था। आखिरकार कुछ भी बाकी। నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 139వ సంవత్సరం ఆవిర్భావ సంవత్సరం సందర్భంగా ఈరోజు మదనపల్లిలో ఒక ప్రఖ్యాతగాంచిన మదనపల్లికి ఒక సుముఖమైన స్థానం కల్పించింది ఈ మదనపల్లి. అది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఏదైతే అసంగుర్తు ఏదైతే ఉందో అది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడనే ఆనాడు ఇదిరమ్మ గారు ప్రమోట్ చేయడం జరిగింది. అదేవిధంగా నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆవిర్భావం అయిందంటే, ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఈ దేశ ప్రజలను బ్రిటిష్ వారు మూత కోసం వాళ్ళ బానిసల బతుకుల కింద మనం బ్రతకూడదని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా మనం స్వతంత్రం తెచ్చుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఒక ఐక్యతగా ఒక ఉమ్మడిగా పెద్దతిప్ప సముద్రం మండలం బోరపల్లిలో పర్యటించి శ్రీరామ ఆలయం నిర్మాణం కొరకు 5 లక్షల విరాళం ప్రకటించిన తెలుగుదేశం పార్టీ యువ నాయకులు పారిశ్రామికవేత్త దాసరిపల్లి జయచంద్రారెడ్డి. పెద్దతిప్ప సముద్రం మండలం బూర్లపల్లి మాజీ జడ్పీటీసీ తెలుగుదేశం సీనియర్ నాయకుడు కృష్ణారెడ్డిని గురువారం కలిసిన పారిశ్రామికవేత్త తెదేపా యువ నాయకుడు దాసరిపల్లి జయచంద్రారెడ్డి గ్రామస్తుల ఆహ్వానం మేరకు శ్రీరాముని ఆలయం నిర్మాణ పనులకు భూమి పూజలు నిర్వహించారు. గ్రామస్తులతో మాట్లాడుతూ రాముని ఆలయ నిర్మాణానికి తన వంతు బాధ్యతగా 5 లక్షల విరాళాన్ని ప్రకటిస్తున్నానని, మీ కుటుంబ సభ్యునిగా ఆలయ నిర్మాణం కొరకు విరాళంగా ఇస్తున్నానని ఆయన తెలిపారు. ఇదే కాదని గ్రామంలో ఎవరికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా రాజకీయాలకు అతీతంగా తన వంతు కృషి చేస్తానని తెలిపారు. రాజకీయాలనేవి ఓటు వేసేంత వరకు మాత్రమేనని, తరువాత ఎటువంటి రాజకీయాలను అభివృద్ధి పనులకు పొలమకూడదన్నది తన ఉద్దేశమని అన్నారు. ఈ కార్యక్రమంలో బూర్లపల్లి గ్రామస్తులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మా అందరి ఆహ్వానం మేరకు నేను ఈరోజు నా భూమి పూజకే రావాల్సిందే. కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని మీటింగ్లు ఉండి నేను ఆ రోజు రాలేకపోయినాను. వాళ్ళందరికీ నేను క్షమించమని అడుగుతాను. ఈరోజు మళ్ళీ వచ్చి మనం చూసినాము, ఇంత డెవలప్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. లేట్ అయినందుకు అందరూ క్షమించండి. ఇది మన గ్రామస్తులు మన ఊర్లో కట్టుకుంటున్న రామాలయము. చాలా విశిష్టత ఉన్న గ్రామం ఇది బూర్లపల్లి. నేను చిన్నప్పటి నుంచి వింటా అనేది నా బంధువర్గం అంతా ఇక్కడ ఉంది. ఈరోజు మీలో ఒకరిగా మీరు ఇంటింటికి ఎంత వేసుకుంటున్నారో నా ఇంటి తరపు నుంచి నేను గుడి నిర్మాణం కోసం విరాళం ప్రకటించాను. అది నా ఇంటి వంతుగిని నేను ఏదో పార్టీలు
పార్టీలు అనేది పక్కన పెట్టండి. మన ఏ గ్రామంలోనైనా కానీ మనకు కావాల్సింది మన గ్రామం అభివృద్ధి. మహిళలకు ఉచిత బస్ సౌకర్యం వల్ల ఆటో రంగం కుదేలు అవుతుంది. ఆంధ్రప్రదేశ్ లోని 10 లక్షల ఆటో కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాల్సి ఉంటుంది. అనాలోచిత మహిళా ఉచిత బస్ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ ఆటో జేఏసీ కార్యాచరణకు శ్రీకారం. ఆటో యూనియన్ జేఏసీకి మద్దతు ప్రకటించిన వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పులి శ్రీనివాసులు మదనపల్లి ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన ఆటో జేఏసీ నాయకులకు మద్దతు ప్రకటించిన పలు ప్రజా సంఘాలు, కుల సంఘాలు, రాజకీయ పార్టీలు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు బి శ్రీరాములు, రెడ్డి భాష, గంగులప్ప, రెడ్డప్ప, వాల్మీకి సంఘం అధ్యక్షులు పులి శ్రీనివాసులు, సిపిఎం శ్రీనివాసులు, సిపిఐ కృష్ణప్ప, పెద్ద సంఖ్యలో ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన యూనియన్ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళలకు సంక్రాంతి కానుకగా మహిళా ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రవేశపెట్టడంతో 10 లక్షల ఆటో కుటుంబాలతో పాటు అనుసంధాన రంగాలు, పంచర్, స్పేర్ పార్ట్స్, మెకానిక్స్, సీట్ కవర్స్ కుట్టేవారు, పెయింటర్స్, మిగిలిన అనేక మంది తమ ఉపాధిని కోల్పోతారని, ప్రభుత్వం దీనిని దృష్టిలో ఉంచుకొని ఆటో కుటుంబాలతో పాటు అనుసంధాన రంగాలను కూడా ఆదుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం ఆటో కుటుంబాలకు స్పష్టమైన హామీలు ఇవ్వాలని, లేని పక్షంలో ఆటో యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో తీసుకునే నిర్ణయాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని వాల్మీకి సంఘం అధ్యక్షుడు పులి శ్రీనివాసులు హెచ్చరించారు. తక్షణమే స్పష్టమైన ప్రకటనతో అందరి ఆమోదయోగ్యంతో జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు తీసుకోవాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కుటుంబాలకు మద్దతుగా ఆటో జేఏసీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను త్వరలో నిర్ణయిస్తుందని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. తెరపైకి తేనందున ఈరోజు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. 1956లో నీలం సంజీవరెడ్డి చేసినటువంటి ఈ ద్రోహానికి 67 ఏళ్లుగా వాల్మీకులు అనేక ఇబ్బందులు పడుతూ వచ్చినటువంటి నాయకులందరి దగ్గర పోయి మా సమస్యలు తెలియజేయడం జరిగింది. కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం, వైసీపీ ప్రతి ఒక్క నాయకులు వాల్మీకుల 70 లక్షల మంది వాల్మీకులను ఓట్ బ్యాంకుగానే చూసి ఎలక్షన్లప్పుడు మాత్రం అనేక హామీలు ఇస్తూ వాల్మీకులకు ఎలాంటి హామీలు కూడా నెరవేర్చుకోకుండా ఈరోజు వాల్మీకి ద్రోహులుగా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా మిగలడం జరిగింది. కాబట్టి ఈ కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం, వైసీపీ నాయకులందరూ వాల్మీకుల ఓట్లు అడిగే నైతిక అర్హత మీరు కోల్పోయినారు. కాబట్టి మేమే వాల్మీకులే గత కొన్ని సంవత్సరాలుగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ మేధావులందరితో అనేక సమావేశాలు, సభలు నిర్వహించడం జరిగింది. వాళ్ళందరి మద్దతును కూడగట్టుకోవడం జరిగింది. రాబోయే ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్లో అందరి సహాయ తప్ప ఎవ్వరు ఏ రాజకీయ నాయకులు కూడా నెరవేర్చడం. వాల్మీకులంతా ఐక్యతగా ఉండి మనం కోల్పోయిన ఎస్టీ జాబ్కి వచ్చేంత వరకు ప్రతి ఒక్కరూ వాల్మీకులంతా ఒకటిగా ఉంటామని చేయి కలిపి ఏ అసెంబ్లీ ముట్టడైనా ప్రతి ఒక్కరూ చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాము. మనము రాబోయే రోజుల్లో మన భావితరాలు బాగుండాలంటే, మన బిడ్డలు బాగుండాలంటే మనం ప్రతి ఒక్కరూ వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ ఎన్నికకి వచ్చి వాల్మీకులంతా ఐక్యతగా ఉండి ఏ కార్యక్రమమైనా మొదలుపెట్టేప్పటి నుంచి ముగింపు వరకు మనం ఎట్టి సాధన చేసుకునేంత వరకు వాల్మీకులంతా ఐక్యతగా ఉండి పోరాడి సభ విజయం చేయాలని, మన భావితరాల భవిష్యత్తు కోసం ఏ రాజకీయ వాళ్ళకి మనం ఒత్తులు కాదని మనం వాల్మీకులు 70 లక్షలు ఉన్న వాల్మీకులు ఒక్కటిగా నిలబడి ఎమ్మెల్యే కానించి, ఎంపీల కానించి మనమే నిలబడి మన ఓట్లు మనమే వేసుకొని రాజకీయ నాయకులకంతా బుద్ధి చెప్తామని మరోసారి తెలియజేయడం అనేది. గతంలో చంద్రబాబు నాయుడు అయినమి ఈ సంవత్సరంలో ఇప్పుడు 5 ఏళ్లలో మనకు వచ్చిన జగన్ ప్రభుత్వం మొట్టమొదటిగా వాల్మీకులకు అది చేస్తాను, ఇది చేస్తాను. కుప్పం నియోజకవర్గంలో 3 రోజుల పర్యటన సందర్భంగా నేడు బెంగళూరు ఎయిర్పోర్ట్ కు చేరుకున్న చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిసిన మదనపల్లి తెదేపా నేత మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా దుస్సాలతో సత్కరించారు. అనంతరం మదనపల్లి నియోజకవర్గంలో పార్టీ స్థితిగతుల గురించి చర్చించారు. రానున్న ఎన్నికలలో మదనపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేస్తామని చంద్రబాబు నాయుడుకు హామీ ఇచ్చినట్లు షాజహాన్ బాషా మీడియాకి తెలిపారు.
మదనపల్లి పట్టణంలో రోజు రోజుకు తాగునీటి కొరత తీవ్రమవుతుంది. కోట్ల మహిళలు నిరసనలు చేపడుతున్నా అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో గురువారం రామారావు కాలనీలో మహిళలు నీటి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసన చేపట్టారు. మున్సిపల్ అధికారులు తమ సమస్య పరిష్కరించుకుంటే సోమవారం మున్సిపల్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నిరసన చేపడతామని హెచ్చరించారు. నక్షత్ర వికలాంగుల సేవా సమితి వ్యవస్థాపకులు రాజు రమణమ్మ ఆధ్వర్యంలో లూయిస్ బ్రెయిలీ 215 జయంతి సందర్భంగా మదనపల్లిలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి తమ వంతు సహాయంగా మదనపల్లి కృష్ణారెడ్డి సిద్ధార్థ విద్యా సంస్థల అధినేత కృష్ణారెడ్డి మదనపల్లి 2 టౌన్ ఎస్ఐ వెంకట సుబ్బయ్య చేతుల మీదుగా 10,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. జనవరి 28వ తేదీ ఆదివారం మదనపల్లిలో నిర్వహించనున్న కార్యక్రమంలో వికలాంగులకు వైబ్రేటింగ్ స్టిక్స్, బట్టలు, టిఫిన్ బాక్సులు ఉచితంగా పంపిణీ చేసేందుకు నక్షత్ర వికలాంగుల సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమానికి తమ వంతు సాయం అందజేసినట్లు కళాశాల చైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో 2వ పట్టణ హెడ్ కానిస్టేబుల్ రామ్మూర్తి, విద్యార్థులు పాల్గొన్నారు. మా నక్షత్ర వికలాంగుల సేవా సమితి ప్రెసిడెంట్ షీఈ్ రమణమ్మ చైర్పర్సన్. విషయం ఏంటంటే నేను ఈ స్టిక్స్ అనేది లూయిస్ బ్రెయిలీ అంటే మా బ్రెయిలీ లిపి ప్రదాత మీకు అందరికీ తెలుసు కదండి. 8th క్లాస్లో ఉంది అని తెలుగులో. లూయిస్ బ్రెయిలీ లిపి ప్రదాత ఆయన యొక్క జన్మదిన వేడుకలు మేము జనవరి 28 సండే రోజున నిర్వహించడం జరుగుతుంది. వాళ్ళకి వచ్చినటువంటి సోదరులకు ఈ యొక్క స్టిక్స్, బట్టలు పంపిణీ ఇవ్వడం జరుగుతుంది. కావున ఒకవేళ సార్ పర్మిషన్ ఇస్తే నాకు ఏ ఇబ్బంది లేదు చేసుకోవడానికి సార్. ఐ రిక్వెస్ట్ సార్, ఒకవేళ మేము లేదంటే బయట ఫంక్షన్ అనుకుంటున్నాము. ఏ విషయమైనా మళ్ళీ సార్ చూడడం జరుగుతుంది. సార్లు మరియు ఎస్ఐ గారిని ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సండే ప్రోగ్రాం కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు ఈ వంతు చేయించినటువంటి ప్రతి ఒక్కరికి ఏదైనా ప్రత్యేక భావన చేస్తున్నాం. మా నక్షత్ర చిన్న పాటతోటి పాట నిర్మిస్తాము. ప్రతి ఒక్కరు శంకర్లో ఉంది ఆ యొక్క పాటలు విని ఈ యొక్క వర్షాత్మానాల ద్వారా తెలియజేయడానికి బతికి ఉన్న మనుషుల్నే పట్టించుకొని నేటి ఆధునిక కాలంలో భౌతికంగా తమ నుండి దూరమైన స్నేహితుడు జ్ఞాపకార్థంగా అసలైన స్నేహానికి చిహ్నంగా రక్తదాన శిబిరం అంగుల్లో మిట్స్ కళాశాల వద్ద హెల్పింగ్ మైండ్స్ అండ్ హరినాథ్ మిత్ర బృందం ఆధ్వర్యంలో హరినాథ్ రెడ్డి మొదటి వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్తదాన శిబిరంలో 100 మందికి పైగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా హరినాథ్ రెడ్డి మిత్ర బృందం మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో స్వర్గస్థుడైన తమ మిత్రుడు జ్ఞాపకార్థంగా రక్తదాన శిబిరం, అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి తమ వంతు ప్రయత్నం చేస్తామని తెలిపారు. హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ రక్తదానం ముఖ్య ఉద్దేశంతో గత దశాబ్ద కాలం నుండి సేవలు అందిస్తూ రక్తదానం చేయటానికి పలువురికి ప్రేరణగా సేవలు అందిస్తూ తమ సంస్థ సేవలు కొనసాగుతున్నాయని, నేడు హరినాథ్ రెడ్డి జ్ఞాపకార్థం మిత్ర బృందం రక్తదానం చేయటం ఆదర్శనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హరినాథ్ రెడ్డి మిత్ర బృందం మల్లి, పవన్, భరద్వాజ్, కార్తీక్, జితేందర్, అల్తాఫ్, బాలా, గోకుల్, రాజు, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. మిట్స్ కళాశాల వద్ద హెల్పింగ్ మైండ్స్ మరియు హరినాథ్ రెడ్డి మిత్ర బృందం సంయుక్త ఆధ్వర్యంలో అతని మొదటి వర్ధంతి సందర్భంగా వారి స్నేహితులందరూ కలిసి రక్తదాన శిబిరం నిర్వహించడం, అందులో దాదాపు 100కు పైగా రక్తదానం చేసి శభాష్ అనిపించుకున్నారు వారి స్నేహితులు. ఇక్కడ భౌతికంగా వారి నుండి దూరమైన వారి యొక్క స్నేహాన్ని ఇంకా బలంగా చూపిస్తూ వారితో లేకపోయినా కూడా అతని సేవల్ని ముందుకు తీసుకోవడానికి ఈరోజు కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి మళ్ళీ భరద్వాజ్, కార్తీక్, పవన్, బాలా, గోకుల్, అదేవిధంగా ఇక్కడ రక్తదానం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు తెలుపుకుంటూ 18 ఏళ్ళు నిండిన వారు ఆరోగ్యంగా ఉన్నటువంటి యువకులు ఎవరు కూడా రక్తదానానికి వెనుకడు వేయద్దండి. రక్తదానం అన్ని దానాల కంటే గొప్పది. ఎంతోమంది గర్భిణీ స్త్రీలు ప్రమాదాలు తెలిసి మన రక్తదానం శిబిరం కేంద్రం మనం ఏర్పాటు చేసి హరినాథ్ రెడ్డి ప్రాణం మనతోనే ఉన్నట్లు మనం తెలుసుకుంటూ రక్తదానం చేసి మన రక్తం 10 మందికి ఉపయోగపడేలాగా చేస్తూ యువత ఒక బర్త్డే కానీ ఒక ఇట్లా ఎవరన్నా యువత చనిపోయినప్పుడు
ఇలా ఫంక్షన్లు కాకుండా ఇట్లా రక్తదానం పెట్టి 10 మందికి ఉపయోగపడి మంచి పని చేస్తుంటే. ముందుగా అందరికీ నమస్కారాలు. ఈరోజు మన హరినాథ్ రెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఇచ్చట రక్తదానం మరియు అన్నదానం కల్పించాము. సో ఈ సంవత్సరమే కాకుండా నిమ్మనపల్లి జెడ్పీ హై స్కూల్ తెలుగు పాఠశాల నందు 1985-86 సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసుకున్న పూర్వపు విద్యార్థులు పాఠశాలలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. వివిధ రంగాలలో స్థిరపడిన పూర్వపు విద్యార్థులు గురువారం స్థానిక జెడ్పీ హై స్కూల్ తెలుగు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మేళన కార్యక్రమంలో ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో నిమ్మనపల్లి మండలం ముస్తూరు పంచాయతీ గుడ్రెడ్డిగారిపల్లికి చెందిన విద్యార్థి హరినాథ్ రెడ్డిని పూర్వపు విద్యార్థులు ఉపాధ్యాయులు సన్మానించారు. ఈ సందర్భంగా తోటి విద్యార్థులు మాట్లాడుతూ హరినాథ్ రెడ్డి ఎంతో స్థాయికి ఎదిగి ఈరోజు ఇంజనీర్గా అమెరికాలో స్థిరపడ్డాడు. తను చదివిన పాఠశాల కోసం పాఠశాల అభివృద్ధికి 3 లక్షల రూపాయలు ఆర్థికంగా అందజేస్తారని ప్రశంసించారు. పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి సహకారం అందించాలని వారు తెలిపారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఈరోజు ఎంతో ఆనందంగా ఉందని, పూర్వ విద్యార్థులు కలిసి ఒక చోట చేరటం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు టీచర్ రాము, టీచర్ బాలాజీ, టీచర్ హరినాథ్ రెడ్డి, టీచర్ భాస్కర్, టీచర్ విజయ్ కుమార్ రెడ్డి, ఉపాధ్యాయురాలు జయశ్రీ, జ్యోతి, శ్రీవాణి, కరుణ, మహేష్ రెడ్డి, శివప్రసాద్, నవాజ్, మోహన, శ్రీనివాసులు, హుస్సేన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంజాద్, అలీఖాన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కొలీగ్స్ కొందరు హెడ్ మాస్టర్ సార్ గారు వాళ్ళు కొంచెం ఇక్కడ ఇబ్బందులు పడుతున్నారు పిల్లలు లంచ్ చేయడానికని మా దృష్టికి వచ్చినప్పుడు మేమందరం కలిసి అందరూ మాట్లాడుకొని దానికి సరైనట్లు స్పందించి వాళ్ళకి ఎంత హెల్ప్ కావాలో అంత చేయగలిగినాము. ఇప్పుడు నేను విన్నది ఏంటంటే పిల్లలు పాపం హ్యాపీగా కూర్చొని తింటున్నారని విన్నాను. అంటే నా కళ్ళను చూద్దామని ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ నాకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ నుంచి వీళ్ళందరినీ చూసినందుకు. హోప్ఫుల్లీ విల్ కంటిన్యూ టు డూ దిస్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్. పిల్లలకి హెల్ప్ చేస్తాము. ఈ స్కూల్ కూడా ఎంత వరకు వీలైతే అంతవరకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఆపర్చునిటీ అండ్ హోప్ విల్ కంటిన్యూ టు డూ దిస్ వర్క్. తెలుగు పాఠశాల ప్రధానోపాధ్యాయులు నేను ఇక్కడ వచ్చిన తర్వాత వృత్తి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇక్కడ విద్యార్థులు భోజనం చేయడానికి చాలా అసౌకర్యంగా ఉండింది. విద్యార్థులందరూ చాలా వరకు మట్టిలో కూర్చొని భోంచేసేవాళ్ళు, దాంతో చాలా ఇబ్బంది పడేవారు. దాన్ని ఆలోచనలో దృష్టిలో పెట్టుకొని ఎవరైనా దాతలు వస్తే ఇక్కడ పార్కింగ్ డెల్స్ వేస్తే విద్యార్థులకు చాలా సౌకర్యంగా ఉంటుంది అనే ఒక ఆలోచనతో ముందుకు పోయి మన హరినాథ్ రెడ్డి సార్ని దాన్ని కలవడం జరిగింది. వారు కలిసిన వెంటనే స్పందించి ఈ పాఠశాలకు పార్కింగ్ టైల్స్ వేయించడానికి దాదాపు 3 లక్షల వరకు ఖర్చు పెట్టి పార్కింగ్ ఒబీడియన్స్ ఉన్నటువంటి విద్యార్థులే నాలాంటి వాళ్ళు 0.1% ఉంటారు. వాళ్ళ నేను కూడా వీళ్ళతో పాటు కూర్చునే అవకాశం దక్కింది. చిన్నారా 2 ఇన్సిడెంట్స్ చెప్తాను నేను. ఇక్కడ ఒక విషయం చెప్పాను. బిఫోర్ స్కూల్ డేస్ లో భాస్కర్ రామారావు గారు జన్మ అని నమ్మి ఇక్కడ వర్క్కి దిగిన దానికి చాలా సంతోషం. హరినాథ్ రెడ్డి, నేను ఎప్పుడు మీ అభిమానాన్ని ఇలానే ఉండాలని ఆశిస్తున్నాను. తర్వాత ఇక్కడ నా బాల్యమిత్రులు అందరూ కూడా వివిధ రంగాల్లో పనిచేస్తున్నప్పటికీ నేను ఇక్కడ అంటే హరినాథ్ రెడ్డి వచ్చినప్పుడే అది వెరీ డిఫరెంట్ అన్నమాట. అప్పుడు ఇట్ ఈస్ లిటిల్ బిట్ ఆఫ్ స్ట్రగుల్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇక్కడ బేసిక్ నీడ్స్ కూడా ఉండేవి కాదనమాట. చాలామంది పాపం హెల్ప్ చేసేవాళ్ళు, డ్రింకింగ్ వాటర్ దొరికేది కాదు, ఎక్కడైనా టాయిలెట్ అడ్డుకోవాలన్నా చాలా కష్టపడేవాళ్ళము. బట్ ఇప్పుడు బిల్డింగ్స్ మంచి బిల్డింగ్స్ ఉన్నాయి, కొంచెము గవర్నమెంట్ అదర్స్ ఆర్ హెల్పింగ్. అట్లీస్ట్ మీరు ఏంటంటే ఇప్పుడు ఉండే పరిస్థితులు బట్టి మీరు మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాల నందు ఫిల్మ్ మేకర్స్ క్లబ్ వారు విద్యార్థులకు సినీ క్రాఫ్ట్ పై పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఫోటోగ్రఫీ, రీల్స్, స్క్రిప్ట్ రైటింగ్ మరియు యాక్టింగ్ పోటీలను విద్యార్థులకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తీసిన ఫోటోలను, రీల్స్, షార్ట్ ఫిల్మ్స్ ను ఇందులో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ మాట్లాడుతూ కళాశాలలోని ఫిల్మ్ మేకర్స్ క్లబ్ వారు విద్యార్థులలో ఫోటోగ్రఫీ,
వీడియోలపై గల నైపుణ్యాలను వెలికి తీయడానికి ఇది ఒక మంచి అవకాశమని, ఇది కల్పించిన క్లబ్ వారిని అభినందనలు తెలియజేశారు. ఎన్నో అందమైన అంశాలను మనం కెమెరాలో బంధించడానికి ఒక మంచి అవకాశమే ఫోటోగ్రఫీ అని అన్నారు. వీడియో ద్వారా మరియు ఫోటో కెమెరా ద్వారా మనకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విషయాలను మన ముందుకు తీసుకురాగలుగుతున్నామంటే టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందిందో చెప్పగలం. సోషల్ మీడియాలైన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ మరియు యూట్యూబ్ల ద్వారా ఎంతో మంది ప్రపంచాన్ని మన ముందుకు తీసుకురాగలుగుతున్నారు అని అన్నారు. ఈ పోటీలలో ప్రతిభ కనపరిచి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులతో పాటు ప్రశంసా పత్రాలను ప్రిన్సిపల్ అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల శాక్ కోఆర్డినేటర్ డాక్టర్ సమీనా, ఫిల్మ్ మేకర్స్ క్లబ్ కోఆర్డినేటర్ రియాజ్ అలీ తదితరులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం N95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.